అయితే మీరు ఎన్నో సినిమాలు ఉద్యమాలను బేస్ చేసుకుని తీసిన సినిమాలు ఉన్నా కూడా మీరు చాలా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. లైక్ పెళ్ళిడు పిల్లలు, అసలు బాపు గారి దర్శకత్వంలో నటించాలని జనాలు తప్పించిపోతుంటారు. అలాంటిది మీకు అవకాశం చాలా సునాయాసంగా వచ్చిందని విన్నాను నేను. అలాగే మీరు వంశీ గారి దర్శకత్వంలో నటించారు. మీరు అసలు అంటే దేర్ ఇస్ నో, ఐ థింక్ ద సో కాల్డ్ గుడ్ డైరెక్టర్స్. ఇది మొదటి నుంచి అమ్మా అదేంటో మరి గమ్మత్తుగా ఆఫర్స్ అన్నీ, అంటే మా భూమి నుంచి ఈ సినిమా వరకు అవకాశాలు ఏవో నా ఇంటికి వచ్చి తలుపు తట్టేవమ్మా. అంటే ఈవెన్ మా భూమి చేసినప్పుడు నన్ను వాళ్ళే వచ్చి అడిగారు. తర్వాత ఆ సినిమా హిట్ అవగానే యువతరంగల్ని, ఆ తర్వాత మరోమల్పు వేజడి సత్యనారాయణ గారు, తర్వాత టి కృష్ణ గారు, తర్వాత బాపు గారు, వాళ్ళందరూ వాళ్ళ నుంచే వచ్చేవన్నమాట ఆఫర్స్ అనమాట. అట్లా ఈవెన్ రాంగోపాల్ వర్మకి మా భూమి చాలా ఇష్టమైన, ఆయన స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టమైన సినిమా అంటే అది. ఆయన ప్రతి డైలాగ్ చెప్తారట కదండి, మొత్తం 2.5 గంటల సినిమా డైలాగులు. శివ నేను చేసేటప్పుడు అప్పటికి 9 ఏళ్ళు అయిపోయిందమ్మా, 89 కనుక 89 అని. నేను యాక్చువల్లీ మర్చిపోయా నా మా భూమి డైలాగులన్నీ, అంత నాకేం గుర్తులే, నాకు బండి బట్టి పాట ఇలాంటివి అవి. కానీ ఆయనకి ప్రతి డైలాగ్ గుర్తుందమ్మా. నువ్వు ఈడ గుంజబట్టి వాడు ఆడ గుంజబట్టినాడు, ఇలాంటివన్నీ కూడా అనమాట. చిన్న వాటి అన్నిటి కూడా అసలు ఆల్మోస్ట్ స్క్రిప్ట్ చెప్పినట్టు ఉండేది తనతో కూర్చుంటే. తనన్న ఎంతో ఇన్స్పైర్ చేసింది ఆ సినిమా. నేను ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా, మా ఆఫీస్ పంజగుట్లో ఉండేది, పంజగుట్ట ఆఫీస్. ఆ పక్కిల్లే రాంగోపాల్ వర్మ వాళ్ళు. ఆయన అప్పుడు చిన్నోడే కదా, ఆ కల్చరు, ఆ సినిమా, గౌతమ్ ఘోష్, వాళ్ళు అది ఎట్లా ఉండేదంటే మన పంజగుట్ట ఆఫీసు అది సినిమా ఆఫీస్లా ఉండేది కాదు. ఇప్పుడు పాటలు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, జన్నాట్య మండలి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు పాటలు, వాళ్ళు డ్యాన్సులు, ఇట్లా గందరగోళం ఉండేది అనమాట. ఇటు బెంగాలీ, గౌతమ్ ఘోష్ బెంగాలీ కదా, బెంగాలీ టీం వచ్చేది, వాళ్ళ బెంగాలీ పాటలు, రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్ర మ్యూజిక్. అసలు ఎంత ఒక అద్భుతం అన్నమాట అది. అంటే ఇది 1 year పట్టింది, అది మాకు 2 years పట్టింది మా ఊరి సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా రాంగోపాల్ వర్మకి సినిమా మీద అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది అనమాట. అందుకని ఆయనకి ఇప్పుడు నేను శివ చేస్తున్నప్పుడు ఏ టాపిక్ మేము మాట్లాడుతూ నెమ్మదిగా మా భూమి వైపు వెళ్ళిపోయి ఆ కబుర్లు చెప్తూ ఉండేవాడు అనమాట. అట్లా అనుకోకుండా ఇప్పుడు ఈవెన్ ఈ సినిమా కూడా శేఖర్ గంగుల్ గారి డైరెక్ట్ ఫోన్ చేసి మీరే వేయాలి ఆ వేషం అనడం, ఇలా ఆశ్చర్యంగానే ఉంటున్నాం. అంటే అందుకనే అనుకుంటాను, మరి ఇది ఏది మిస్టిసిజం లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, నేనేం పెద్ద ఎఫర్ట్ పెడతలేదు. అంటే మరి ఎంతోమంది కలలుగానే ప్రాజెక్ట్స్ ఇవన్నీ, ఎంతోమంది జీవితం ఒక డ్రీమ్స్ అనమాట. అటువంటి డ్రీమ్స్ నాకు అనుకోకుండా ఒకదాని వెనకాల ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇవనేక సినిమాలే కాకుండా నేను సినిమా చేయడం, ఆ రోజుల్లో ఆ డైరెక్టర్ మార్కెస్ బర్ట్లే వీళ్ళందరినీ పర్సనల్గా కాంటాక్ట్ చేసి దీని గురించి మాట్లాడుకోవాలండి. కంగ్రాట్స్ టు iDream for reaching 1 million subscribers. Hi, this is Sai Chen. Please subscribe to iDreams.